హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ వాసవి బ్లాగ్స్. ఈరోజు మనము గురూజీ మాటల్లో మంత్రబలము, అదేవిధంగా రేపు ఆచరించవలసిన ఉదయం పూజ, ఈరోజు యోగక్షేమము, మంచి మాట, ఇవన్నీ గురూజీ మాటల్లో విందామండి. ముందుగా ఛానల్లోకి వెళ్ళే ముందు కొత్త వారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మనం గురూజీ మాటల్లో విందాం రండి. అందరూ ఇంట్లోనే ఉంటారు. చక్కగా అందరినీ మనము ప్రేమతో గౌరవిస్తూ ప్రతిరోజు మంచి రోజే అనుకుంటూ ఇష్టపడుతూ ప్రతిరోజుని స్వీకరిస్తూ ఉన్నాం. వచ్చేవన్నీ స్వీకరిస్తూ ఉంటే ఏదైనా ఎదిరించడానికి కూడా మనం సిద్ధమవ్వచ్చు. ఇక ఈరోజు మంత్రబలంలో ముందుగా ఈరోజు తృతీయ విశేషమైన రోజు, ఉత్తరా భాద్రపద ఆదివారం, నక్షత్రాధిపతి శని. విశేషం ఈరోజు కర్మని నివారణం చేసుకోవడానికి అద్భుతమైన పరిష్కారం. ఈరోజు గురునామ మంత్రం మనకి అదృష్టాన్ని అందిస్తుంది. అంతేకాదు వీక్షకులందరూ కూడా శివరాత్రిని చక్కగా ఆచరించి వచ్చారు. శివరాత్రి చాలా మహోత్తరంగా జరిగింది. ఎంతోమంది భక్తి శ్రద్ధతో జాగరణ చేసిన వారు చక్కగా ఆచరించి శివానుగ్రహం పొందారు. అయితే రాబోయే రోజుల్లో మనకి నెక్స్ట్ ఏముంటుంది? ఇక శివరాత్రి అయిన తర్వాత మనకి కృష్ణుని పూజించే రోజు హోలీ. ఆ రోజు తదుపరి మనకి విశేషంగా ఉగాది, చాలా విశేషంగా రెండోది ఉగాదిగా ఆచరిస్తాం. అది కూడా ఈ మాసం అంత్యానికి ఉంటుంది. అయితే ఈ మాసంలో 2 గ్రహణాలు ఉన్నాయి. ఆల్రెడీ గ్రహణాలు పౌర్ణమికి ఒకటి, ఇక అమావాస్య ఒకటి. చంద్రుడు అంటే పౌర్ణమి రోజు చంద్రగ్రహణం, అమావాస్య రోజు సూర్యగ్రహణం. ఈ 2 గ్రహణాలు మన భారతదేశానికి కనబడవు. దాని నుంచి ఎటువంటి భీతి లేకుండా ప్రశాంతంగా ముందుకెళ్తూ ఉండండి. దీని గురించి రాబోయే రోజుల్లో తెలియచేస్తాను. గ్రహణాచరణ ఎందుకు, వైజ్ఞానికంగా ఏం జరుగుతుంది, అవన్నీ తెలుసుకుందాం. అయితే ఈరోజు నక్షత్రానికి మరియు ఈరోజు ఆదివారానికి మరియు తిథికి గురు అధిపతి కాబట్టి మనం అందరూ కూడా ఓం బృహస్పతయే నమః. బృహస్పతయే, పతి వేరు పతయే వేరు, గుర్తుపెట్టుకోండి. ఓం బృహస్పతయే నమః. ఈ బృహస్పతయే నమః అనే నామాన్ని జపించి గురు అనుగ్రహం పొందుదాం. ఇంకా మీరు కొందరైతే ఈరోజు దత్తాత్రేయ లేదు దక్షిణామూర్తి, ఓం శ్రీ గురు దత్తాయ నమః ఈ నామాన్ని కూడా జపించవచ్చు. అయితే బృహస్పతి దైవగురు వాళ్ళని ఈరోజు మంత్రాన్ని జపించి మనం ఈ మాసం అంతా కూడా మనకి శుభం జరగాలని కోరుకుంటూ, మరియు ఈరోజు మంత్రబలంలో గురునామాన్ని జపిద్దాం. దయచేసి చాలామంది ఈ మహాశివరాత్రి రోజు చాలా కాల్స్ వచ్చాయి. మా అమ్మాయి ఇలా చేసింది, ఎవరో చెప్పారు, ఎవరో గురువు గారు చెప్పారంట, ఋతుస్రావంలో ఉన్నప్పుడు కూడా మీరు శివరాత్రి రోజు పూజ చేయొచ్చు, మీరు చేసుకోండి, అది చేయండి ఇది చేయండి అని చెప్పి ఇంట్లో కూర్చొని ఆచరించారు. మేము చెప్తే కూడా వినలేదు అని. అది మహాపాతకమే. మీరు కావాల్సింటే భక్తి మార్గాన్ని ఎన్నుకోండి, ధ్యానం చేయండి, తప్పలేదు. మంత్రం జపించండి, తప్పలేదు. కానీ ప్రాణ ప్రతిష్ఠ చేసి ఏ కారణానికి ఋతుస్రావంలో ఉన్నప్పుడు పూజని ఆచరించకూడదు. అది మైలు అంటాం. మైలు ఒక పురుడు ఎలాగో, మైలు ఎలాగో, సూతకం ఎలాగో, అదే విధానంగా ఆ 5 రోజులు ఏ కారణానికి వాళ్ళ అర్హత ఉండదు. ఈ 5 రోజులు మీరు ఇళ్లల్లోనూ అంతే. ఎవరు ఎంత చెప్పినా పూజని పోస్ట్ పోన్ చేయండి. అనుకోకుండా పెళ్లి ముహూర్తాలు వచ్చేస్తున్నాయి అనుకోండి, దానికి ఏదైనా ప్రాయశ్చిత్తం లేదు. ఇక ఆ కర్మ అనుభవించాల్సిందే. పోస్ట్ పోన్ చేసుకోండి, లేదో ముందుగానే జాగ్రత్త పడండి. ఖచ్చితంగా దీని ప్రభావం మన జీవితం పైన చూపిస్తుంది. ఇది విజ్ఞానం కూడా తోడవుతుంది. ఎందుకంటే ఆ సమయంలో వాళ్ళ శరీరంలో రిలీజ్ అయ్యే ఎనర్జీ, ఆ టైంలో వాళ్ళు ఏదైనా ధార్మిక క్రియల్ని ఆచరిస్తే దైవశక్తి ఆకర్షించదు. ప్రకృతిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఎంత ఉంటుందో అంత వాళ్ళకి ఆకర్షిస్తుంది. అది ఆ ఎనర్జీ వాళ్ళల్లో ఉన్నది. దాని నుంచి దయచేసి ఇటువంటివి ఏదైనా ఆ రోజు తెలిసి తెలియకుండా ఆచరించి ఉంటే వాళ్ళందరూ కూడా క్షమాపణగా మీరు ఒక కొబ్బరికాయని తీసుకొని, ఒక తెల్ల జిల్లేడి ఆకు 2, పైన ఒకటి కొబ్బరికాయ ఒకటి కిందకు ఒకటి ఇలా పెట్టి దానికి ఎర్రటి దారం చుట్టి దాని ఇంట్లో పెట్టి
పరమేశ్వరునిగా పూజించి దాన్ని తీసుకెళ్ళి ఏదైనా నదీ తీరంలో, సముద్రంలో, లేదు అంటే ఏదైనా బావిలో, చెరువులో తీసుకెళ్ళి అమ్మా గంగామాత, నాకు తెలిసి తెలియకుండా ఏదైనా కర్మని ఆచరించి దోషాలు వచ్చింటే వాటిని నీకు సమర్పించుకుంటున్నాను, నువ్వు దీన్ని స్వీకరించి నన్ను ఆ దోషం నుంచి ముక్తి చేయాలి తల్లి అని నీటిలో సమర్పించండి. గుర్తుంచుకోండి, నీటికి మనం ఏమి చెప్పి సమర్పించుకున్నా అది స్వీకరిస్తుంది కాబట్టి మీ దోషం ముక్తి చెందుతుంది. రేపు సోమవారం పొద్దున్నే రేవతి నక్షత్రం ఉంది, చతుర్థి గడియలు. మీరు రేపు ఉదయాన్నే గణపతి ముందు జిల్లేడు ఒత్తులు ప్రాప్తిస్తాయి. దొరుకుతాయి ఎక్కడైనా కొట్లు. ఆ దొరకలేదంటే నార్మల్ ఒత్తులో అయినా కొబ్బరి నూనెతో దీపం వెలిగించి ఎర్ర గన్నేరు పూలతో పూజించండి. పూజించి ఇంత బెల్లం నైవేద్యం పెట్టి గణపతి ముందు కూర్చొని గణపతి రుణ విమోచక స్తోత్రాన్ని చదువుకోండి. గుర్తుంచుకోండి, రేపు సోమవారం, పైగా రేవతి నక్షత్రం. రేపు ఉదయం మీరు దీన్ని ఆచరిస్తే ఖచ్చితంగా మీరు ఏదైనా అప్పుల బాధలో ఉంటే దాని ప్రభావం తగ్గుతుంది. ఏదో ఒక జీవితంలో పరివర్తన అనేది కనబడుతుంది. రేపు భక్తి శ్రద్ధతో ఈ పూజని ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళకి ఎటువంటి అప్పుల బాధ ఉన్నా తగ్గిపోతుంది. రేపు ఒక్కరోజేని కాదు, ఒక 48 రోజులు, 108 రోజులు అలా రెగ్యులర్గా మీరు చేస్తూ ఉంటే ఖచ్చితంగా మనకి ఒక మార్గం అనేది కనబడుతుంది. అప్పులు తీర్పడానికి ఎప్పుడు మనం శ్రమిస్తేనే జరుగుతుంది. శ్రమించకపోతే ఏది ప్రాప్తించదు. శ్రమిస్తే ఏదైనా మన విజయం పొందొచ్చు. మన కర్మ వల్ల శ్రమించడానికి కాకపోవచ్చు, కానీ ఈ పూజ చేయడం వల్ల ఆ శ్రమించే ఆలోచనలు, శ్రమించడానికి ఒక మార్గాలు ఏర్పడతాయి. అప్పుడు దాని నుంచి వచ్చే లాభాల వల్ల, దాని నుంచి వచ్చే ఆర్థిక స్థితి వల్ల అప్పుల నుంచి విముక్తి పొందొచ్చు. తప్పకుండా ఆచరించండి. లేదు గణపతి రుణ విమోచక స్తోత్రాన్ని మేము చదవలేము, మా వల్ల రాదు అంటే ఇక ఓం గణపతి రుణ విమోచకాయ నమః అని ఈ నామాన్ని జపించుకోండి, అంతే. ఓం గణపతి రుణ విమోచకాయ నమః, గణపతి రుణ విమోచకుడు అని అర్థం. త్వరగా విమర్శించు తల్లి అంటే విమోచనం చెయ్యప్ప అని చెప్పి నమస్కారం చేసుకోండి. దీనన్నా 108 కితాలు జపం చేసుకోండి. ఇక మీకందరికీ ఎన్నో రోజుల నుంచి తెలియచేసి వస్తూనే ఉన్నాను, కొన్ని గ్రహణాలు, కొన్ని ఇవన్నీ కూడా మనం వైజ్ఞానికంగా తీసుకోవాలి. ఇక రాబోయేలో ఈ మాసంలో 2 గ్రహణాలు మన భారతదేశం కనబడవు, కానీ ఆల్రెడీ సోషల్ మీడియాలో దాని గురించి ఏదేదో మాట్లాడేస్తూ ఉన్నారు. ఇక ఎవరో ఏదో అనేస్తే ఇంకా దాన్ని కొన్ని సోషల్ మీడియాలో ఎలా అయిపోయాయి అంటే పెద్ద పెద్ద ఇవి కూడా వాళ్ళని మనం తిట్టకూడదు, పొగడకూడదు, ఇంకేం చేయాలో తెలియదు. కానీ దయచేసి కొంచెం విద్యావంతులు కాస్త జ్ఞానం తోడు చేసుకోండి. విద్యావంతులు ఇంకా మీరు అజ్ఞానులుగా మారిపోకండి, అర్థం చేసుకోండి. ఇలా సోషల్ మీడియాలో వచ్చేవన్నీ నిజాలు కాదు. ఎందుకంటే ఆకాశంలో సూర్యుడిలాగా నక్షత్రాలు, దానిపై వెనుక మన గ్రహాలు, ఈ 9 ప్లానెట్స్ ఎలా ఉన్నాయి, ఇలాంటివి ఇంకో ఎన్నో వందలు ఉన్నాయి. భూమి ఒకటి, ఇలాంటి వేరే వేరే ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి ఆకాశకాయంలో. స్పేస్, అవును కదా, ఎంతో ఉంది. అక్కడ మనకి సముద్రం, ఇది ఇక్కడ ఉంది, సముద్రంపై భూమి ఉంది, చుట్టూ సముద్రం అక్కడ తేలుతుంది, భూమి ఉంది. ఇలాంటి సముద్రాలు కూడా ఎన్నో ఉన్నాయి ఆకాశంలో. ఇలాంటివి ఎన్నో 10 సంవత్సరాల నుంచి మీకు ఈ విషయాలన్నీ తెలుసుకొని వచ్చాము. ఇప్పుడిప్పుడు సైన్స్ వాళ్ళు నిజమే అంటున్నారు, కానీ ఇవన్నీ పురాణాల్లో ఉండేవే, వేదంలో ఉన్నవే. కానీ గ్రహణాలు మనకి ఈ భూమిపై ఈ మాసంలో 2 గ్రహణాలు జరుగుతున్నాయి అంటాయి. కానీ ఇలాంటి గ్రహణాలు రోజుకి 1000 గ్రహణాలు స్పేస్లో జరుగుతూ ఉంటాయి. అవన్నీ మనం కన్సిడర్ చేస్తలే. భూమికి ఏదైతే రేస్ పడుతూ ఉందో దాన్ని మాత్రమే కన్సిడర్ చేస్తాం. అలా గ్రహణము అనే ప్రభావం ఏ ఒక భూమిపై ఏ ప్రాంతంలో పడుతుందో అక్కడ మాత్రమే దాని ప్రభావం. ఇవన్నీ కూడా విషయాలు ఉగాది రోజు మనం మాట్లాడుకున్నాం. రాబోయే రోజుల్లో రాశి ఈ సంవత్సరం ఎలా ఉంది, చాలామంది వచ్చిన వాళ్ళంతా తెలియచేస్తున్నారు, గురువుగారు మీరు లాస్ట్ ఇయర్ ఏమేమి చెప్పారో అవన్నీ ఖచ్చితంగా మాసాలు చక్కగా జరిగాయి అని కూడా తెలియచేస్తున్నారు. ఇక చాలామంది సోషల్ మీడియాలో మన పేర్లు, మన ఫోటోలు వేసుకొని ఇక వాళ్ళే జనాల్ని మోసం చేయడానికి పెద్ద కమ్యూనిటీలే స్టార్ట్ అయిపోయాయి. దయచేసి అటువంటి వాటికి సోషల్ మీడియాలో ఎక్కడ ఏ నంబర్లు వచ్చినా దానికి కాల్ చేయకండి. ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఏదైతే నంబర్లు వస్తాయో అవి మాత్రమే ఉంది. శ్రీవాస్తు యంత్రానికి అంతే. ఈ ప్రోగ్రామ్ ఆఖరిలో శ్రీవాస్తు అది మాత్రమే ఉంటుంది.
ఓంకారంలో, వేరే ఇంకెక్కడా లేదు. ఇక ఈరోజు సాయంత్రం చక్కగా మీరందరూ కూడా అర్ధనారీశ్వర స్తోత్రాన్ని చదువుకొని, అర్ధనారీశ్వర స్తోత్రం చదువుకొని పార్వతీ పరమేశ్వరుల ముందు తమలపాకు పెట్టి దానిపైన తేనె రాసి దేవుడికి నైవేద్యం చేసి, ఈశ్వరునికి పెట్టినది స్త్రీలు సేవించాలి, పార్వతీదేవికి నైవేద్యం చేసిన తమలపాకుని భర్తకివ్వాలి. ఇలా సేవిస్తే ఖచ్చితంగా భార్యాభర్తల సఖ్యత ఉంటుంది.